నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడయ్యి ఒక 100 రోజులైంది సార్. ఇది ప్రజా ప్రభుత్వం అంటున్నారు. దానికి ఈ 100 రోజుల పాలన ఎలా ఉంది? దానికి మీరేమంటారు? ముందుగా ఆంధ్రప్రభ ఛానల్ వారికి, అలాగే ఛానల్లో చూస్తున్న వారందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కూటమి ప్రభుత్వం 100 రోజులు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఖజానా మొత్తం ఖాళీ చేసి అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి బీహార్ని మించినటువంటి ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి మార్చాడు. ఎంత నాశనం చేయాలి అనే దానికి ఒక లిమిట్ అనేది లేదు. అంత చేశాడు, చెప్పడానికి వీల్లేనంత ఆ, నాశనం చేశాడు. దాన్ని ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ సహాయ సహకారాలతో ఒక దారికి తీసుకొస్తున్నారు. ఇంత కష్టాల్లో కూడా 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి మా హయాంలో 200 రూపాయల పెన్షన్ని 2,000 చేశారు. ఎవరు? చంద్రబాబు గారు. ఒకసారి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని చెప్పి దశల వారిగా దశల వారిగా 250, 2,250, 2,500, 2,750, 3,000 ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3,000 4,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాడు. ఏప్రిల్, మే, జూను 3,000 ప్లస్ 4,000 7,000 ఇచ్చాడు. అది చంద్రబాబు నాయుడు సత్తా. చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా పైకి తేవాలనేదే ఆయన లక్ష్యం. సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రజలకు చెప్పడానికి ఈ 100 రోజుల మీద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని. అనేక రకాలుగా ఏ నాశనం చేయడం ఎలాగా అనే దాన్ని మనం తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్యూషన్ పెట్టించుకో. నిజంగానే లేదు బాగు చేయడం ఎలాగా అని అనుకోండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్యూషన్ పెట్టించుకో. కొత్తగా ముఖ్యమంత్రులు అవుతారు కాబట్టి ఎవరన్నా కొత్తగా ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేయాలి అనే ఆ కొత్త ముఖ్యమంత్రి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మొత్తం చెప్తాడు ట్యూషను. అలాగే రాష్ట్రాన్ని బాగు చేయాలి ఎలాగా అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి. కొత్తగా ఎవరన్నా ముఖ్యమంత్రులు దేశంలో భారతదేశంలో ఎవరన్నా ముఖ్యమంత్రులు అయితే మరి మీ ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు. సార్, ఇప్పుడు మీరు 100 రోజుల పాలన గురించి చెప్పారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే ఇది 100 రోజుల పాలన కాదు, ఇది 100 రోజుల మోసం అని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మీ సవాల్ ఏంటి? పచ్చకామెరలోడికి ఊరంతా పచ్చగా ఉంటుంది. ఆయన మోసం చేస్తాడు కాడికి మోసం. ఆయన మోసం అవును 3,000 పెన్షన్ని చంద్రబాబు గారు 4,000 ఇస్తానని చెప్పి 4,000 ఇచ్చాడు కదా, ఆయనకి మోసం. అదే 3,000 ఇస్తానని చెప్పి 4,000 ఇస్తానని చెప్పి 3,250, 3,500, 3,750, 4,000 ఇచ్చాడు అనుకో, అది కరెక్ట్. ఇది జగన్మోహన్ రెడ్డి లెక్కలో, చంద్రబాబు గారి లెక్కలో ఇది కరెక్ట్. అందుకే నేను చెప్తున్నా, కొత్తగా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యే వాళ్ళు ఎవరైనా సరే భారతదేశంలో ఎవరైనా ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి, ట్యూషన్ పెట్టించుకోండి. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, సంపదను ఎలా సృష్టించాలి, ఆ సంపదను పేదవారికి ఎలా పంచాలి, బాగు చేయాలంటే చంద్రబాబు గారి దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి అని చెప్పేది అదే. మరి మీరు కూడా మీ యూట్యూబ్ అన్నారు గారికి పెట్టండి. కొత్తగా ముఖ్యమంత్రులు అయ్యే వాళ్ళకి, ఇప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళకి పెట్టండి.